వాడికి ఏమని రాశానో చూడండి. సమాజంలో ప్రతి సామాన్యునికి తెలిసిన అతి చిన్న విషయం నీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందిరా. నేటి ప్రపంచంలో నాస్తికుడు అన్నవాణిని లేకుండా చేయాలని యుద్ధం ప్రారంభించి బహిరంగంగా ఎందరినో ఓడించాన్రా మిస్టర్ హగేన్. లండన్ పంపించారండి, మెయిల్ పంపించారండి, లెటర్ పంపించారండి, నెట్ లో ఉందండి ఉత్తరం. ఇక నిన్ను కూడా ఓడించాలన్న ఆలోచనతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. సభ్య సమాజాన్ని మోసగిస్తూ గ్రహాంతర జీవులు ఉన్నాయని లేని వాటిని చెబుతున్నావు. న్యూజిలాండ్, డెన్మార్క్, ఫిజీ, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాలన్నింటిలో ఈ రోజు నా ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. హకిన్స్ గారు చెప్పింది నిజమని నాసా శాస్త్రవేత్తలు అనుకుంటే వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందర్రావు సవాల్. దేవుడి జోలికి వచ్చాడు వాడు. సృష్టి దేవుడు కలిగించలేదంటే. ద గ్రాండ్ డిజైన్ పుస్తకంలో దేవుడే లేడన్నాడు. ఈ మధ్యన ఓపెన్ చేసి దేవుడు లేడని వాడు ఒక పుస్తకం రాస్తే ఈ కసాయి పత్రికలన్నీ రిలీజ్ చేసేయండి వాడు ఆర్టికల్ ని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీవీ, ఐ న్యూస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీవీ, ఈ రాష్ట్రంలో ఉన్న స్టూడియో ఎన్, ఎన్ని ఛానల్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. తెల్లవారితే దేవుడు అని శ్లోకాలు వినిపింపజేస్తున్నావే, తెల్లవారితే దేవుడిని చూపిస్తున్నావే, పూజలు చూపిస్తున్నావే. దేవుడు లేడని వాడంటే నీకు లేదురా మగతనం, నీకు లేదా మగతనం? నీకు లేదు. కానీ మీడియా వాళ్ళందరికీ ఉత్తరాన్ని పంపించారు. ఫలానా వాడు నోటుకొచ్చినట్టు దేవుడు లేదని వాదిస్తున్నాడు, వాడితో నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడటానికి. నన్ను ఇంగ్లాండ్ రమ్మంటాడా స్పాట్, వాడు ఇండియా వస్తాడా, ఖర్చు నాది, పోటీ నాది. నీ మరణ దినం ఆసన్న మగుచున్నది కనుక ప్రపంచ ప్రజల ముందు దేవుడే లేడన్నందుకు నా చేతిలో ఓడిపోవాలి నువ్వు. నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ బహిరంగ పోటీకి స్థలంగా నువ్వు ఇంగ్లాండ్ లో డిబేట్ ఓపెన్ చేస్తావా, ఓపెన్ డిబేట్, లేదా ఇండియా సెలెక్ట్ చేసుకో అన్నాను. అవకాశం నీకే ఇస్తున్నాను. సిద్ధమైతే తెలియచేయి, లేకపోతే ఓటమిని అంగీకరించు. మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తరువాత చర్చిద్దాం. ఏమండి, ఉత్తరం రాసి నెలలైపోయిందండి. ఈ కాపీ యుఎన్ఐకి పంపించాను, ఈ కాపీ పీటీఐకి పంపించాను, ఈ కాపీ ఇండియాలో ఉన్న మన సన్నాసి మీడియా వాళ్ళకి పంపించాను. మళ్ళా వాడితే చేస్తున్నారంటే వాడికి మా ఇండియా నుంచి ఒక మగాడున్నాడు రా, భారతీయుల్లో మగాడున్నాడు. ప్రపంచంలో ఎక్కడా పుట్టని ఒక మగాడు మా దేశంలో పుట్టాడు ఇండియన్ గా. మా వాడు పోటీకి నిలబడతాడట దేవుడు ఉన్నాడని చెప్పటానికి అని రోషంగా చెప్పవలసిన ఈ కుక్కలు, ఈ కంట్రీ కుక్కలు మాట్లాడకుండా ఆడి న్యూస్ వేస్తున్నారండి. దేవుడు ఉన్నాడని రోజుకి మొక్కుబళ్ళు మొక్కుకుంటున్న వేళ్లే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ భయపడుతున్నారే. వణుకు పుట్టిస్తా. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం.